సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచేందుకు కృషి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్లమల్ల శెట్టి సునీల్ అన్నారు. ఇన్ఛార్జిగా నియమితులైన ఆయన మధురపూడి విమానాశ్రయం నుండి 16వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా జగ్గంపేట నియోజకవర్గానికి చేరుకున్నారు. నియోజకవర్గంలోని మురారి, గండేపల్లి, జగ్గంపేటలలో ఆయనకు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. జగ్గంపేట శ్రీ చైతన్య స్కూల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒమ్మి రఘురాం, అత్తులూరి సాయిబాబు తదితర నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు ఆయనకు పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ, కాకినాడ పార్లమెంటుకు గతంలో నేను పోటీ చేసి ఓడిపోయినా సీఎం జగన్ నన్ను పిలిచి పోటీ చేయమని చెప్పడం జరిగిందన్నారు. ఈ పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానమే నన్ను మరోసారి పోటీ చేయిస్తుందన్నారు. సీఎం జగన్ వై నాట్ 175 లక్షంగా పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీలను గెలుచుకుంటామన్నారు. ఒకసారి 2 సార్లు మామూలుగానే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు దక్కడం అంటేనే చాలా కష్టమైన పని. అలాగే ఒకసారి ఓడిపోయిన వాడిని రెండోసారి ఓడిపోయిన పట్టించుకునే దాఖలాలే ఉండవు రాజకీయాల్లో. కానీ ఈ రోజున ముఖ్యంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇక్కడ ఓటర్లే కానీ, కార్యకర్తలే కానీ, ప్రజలే కానీ వాళ్ళు చూపించే ఆదర అభిమానమే ఈ రోజు నన్ను మళ్ళీ 4వసారి కూడా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఇది గౌరవం బాధ్యత ఉన్న పార్లమెంట్ కూడా ఆయన ఇన్ఛార్జ్ ఉంటుంది. రేపు పొద్దున ఈ మండలంతో ఇక్కడ ఉన్న వారం నాయకుల ఆశీస్సులో రేపు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సహకారం కేంద్ర దీపంలోనూ రానున్న రోజుల్లో క్యాంపెయిన్ చేసి కూడా గెలుచుకుంటాను. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత నవమి మంచి రోజు అని క్యాంపెయిన్ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఈ నియోజకవర్గంలో అడుగుపెడతాం ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వారు పలికిన ఘన స్వాగతం అయితే కానీ మా అందరి ముందు కూడా ముఖ్యమైన లక్ష్యం ఉంది. రేపు ఏప్రిల్ 2024లో జరగబోయే ఈ రాష్ట్ర ఎన్నికలకు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు కూడా 7 అసెంబ్లీ కోఆర్డినేటర్స్తో ముఖ్యంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే కానీ, కొత్తగా ఇన్ఛార్జీలుగా వచ్చిన కాబోయే పోటీ చేయబోయే ఎమ్మెల్యే సభ్యులు అయితే కానీ అందరినీ కూడా కలుపుకొని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యుయెన్సీలు 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా పాత తరం వారు అయితే కానీ, కొత్త తరం వారు అయితే కానీ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి నినాదం ప్రకారం వై నాట్ 175 దాంట్లో భాగంగా ఈ 7 నియోజకవర్గాలను కూడా భారీ మెజార్టీతో గెలుపు సాధించే విధంగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేస్తాం.